హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో గోరుచిక్కుడుకాయ కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం దీనికోసం ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చీలు, ఒక 2 ఉల్లిగడ్డలు, కొద్దిగా కొత్తిమీర, ఒక 5 టమాటోలని ఇలా కట్ చేసుకున్నామండి. అలాగే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు గోరుచిక్కుడుకాయని ఇలా తుంచి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం మనం ముందుగా గ్యాస్ పైన కడాయి పెట్టేసి దాంట్లో ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలని యాడ్ చేసుకున్నామండి. ఈ పల్లీలన్నీ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఈ పచ్చిదనం అంతా పోయేంత వరకు మంచిగా ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వులని కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా ఈ వేయించుకున్న పల్లీలు నువ్వుల్లో వేసుకోవాలండి. మనం ఇదంతా కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటామండి కుర్మాకి. ఇప్పుడు మనం కర్రీ చేయడం స్టార్ట్ చేద్దాం. దానికోసం మనం అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత మనం మసాలాలు వేసుకుందామండి. ఈ మసాలాలలో ఒక దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, ఒక ఇలాచి, ఒక స్టార్ అనాస, ఒక చిన్న మరాఠీ మొగ్గ వేసుకోవాలండి. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుందామండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిగడ్డని వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిగడ్డ అంతా మంచిగా వేగిపోయిన తర్వాత మనం ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి. దీన్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడిని వేసుకుందాం. దీన్ని ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇది తొందరగా వేగాలంటే ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. దీన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని గోరుచిక్కుడుకాయ పచ్చితనం అంతా పోయేంత వరకు వేయించుకోవాలండి. దీన్ని మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి ఈ గోరుచిక్కుడిని. ఈ కర్రీ చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్ అండి. చపాతీలోకి తిన్నా, రైస్లోకి తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గోరుచిక్కుడుగా ఎవరికైనా నచ్చదు అని అంటే ఇలాగ చేసి పెట్టండి, కంపల్సరీ తింటారు వాళ్ళు. చాలా ఇష్టంగా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. దీన్ని ఇలా మధ్య మధ్యలో మూత తీసి మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా దీని పచ్చితనం అంతా పోయిన తర్వాత మనం టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఈ టమాటాని కూడా మంచిగా కలుపుకొని ఈ టమాటా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మంచిగా కలుపుకుంటూ టమాటాని కూడా ఉడకనివ్వాలి. ఇలా టమాటా కూడా అంతా ఉడికిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీలు, నువ్వుల కొబ్బరి పొడిని ఇలా వేసుకోవాలండి.
ఇప్పుడు దీంట్లోకి ఒక 1.5 వరకు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1.5 వరకు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇలా 1.5 వరకు గ్లాస్ వాటర్ని యాడ్ చేసి దీన్ని మంచిగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మంచిగా పడుతుంది ఈ చిక్కుడుకాయ కుర్మాకి. మళ్ళీ లాస్ట్లో కూడా కొద్దిగా వేసుకోవచ్చు. దీని ఇలా మూత పెట్టుకొని ఒక పావుగంట వరకు మంచిగా ఉడికించుకోవాలండి. దీన్ని మధ్య మధ్యలో మూత తీసి మంచిగా ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా ఒక పావుగంట వరకు ఉడికిన తర్వాత మనం దీంట్లోకి సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాము. అలాగే ఒక 2.5 టీ స్పూన్స్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు కారాన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే అంతే అండి. మనకి చాలా చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ కుర్మా రెడీ అండి. ఇది చపాతీలోకి తిన్నా, రైస్లోకి తిన్నా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఇంకాస్త కొత్తిమీరని కూడా లాస్ట్లో యాడ్ చేసేసి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటున్నామండి. అంతే అండి. ఒక 5 నిమిషాల తర్వాత దించుకున్నామంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ కుర్మా రెడీ. ఇలా కంపల్సరీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇలా ఈజీ ప్రాసెస్లో మీరు కూడా చాలా టేస్టీగా ఉండే కర్రీని చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో? తినడానికి కూడా అంతే టేస్టీగా ఉందండి. లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియో షేర్ చేయండి. బాయ్ బాయ్, టాటా.